ఈ పాయల్ శంకరు జనాలను తన మాటలతోటి ఒక భక్తి ముసుగు తీసుకొచ్చి జనాలను కోర్లగమ్మిండు. అరే నిజమే కదా, పాయల్ శంకరు ఇదేదో బ్రహ్మాండంగా అనేది కొంత జనాలు ఇటు ఒరిగిర్రు. అప్పుడు ఇక మన పెద్ద మనిషి ఏం చేసిండు అయ్యా అంటే, అదును ఇక దొరికిందిరా సందు, ఇక దొరికిందిరా అదును, పోతే దొరకదురా ఇది అనుకొని ఇక ఈ కోజాగా మంచిగా బురుడి మాటలు గద్దెలకి గారెడి చేసి ఆఖరికి వస్తారు కల్లా ఇప్పుడు అడవుల జిల్లా ఆదిలాబాదును ఎక్కడికక్కడ భూబకాసురుడై మింగుతుండాట. అడుగడుగున కబ్జాలు, నీ దండం పెడితే కొల్లలు, 100 కోట్ల విలువైన సర్కారు భూములకే ఎసరు పెట్టిన శుద్ధపూస ఇవాళ పాయల్ శంకరు మన ఏళ్ళకి వచ్చిండు. ఇగో గిట్లా అంటే జనాలు ఎవరిని నమ్ముతారయ్యా? జనాలు మాటలు వచ్చేటోని నమ్ముతారు, మాటగాల్లోని నమ్ముతారు. వెనుకటికి కేసీరావయ్య, అది మొన్న మీకు ముచ్చట చెప్పాలి. మొన్న నేను ప్రోగ్రాం కానీ పోతున్నా, ఒక ఆడ కారు ఆపినాం, షాయో పోయో తాగుతున్నా. అందులో ఒక ఆమె అమెరికాలో ఉంటుందట, ఆమె తెలంగాణ ఆమె. మీరే కాదు నేనే నర్సయ్య తాత, మీరే చూస్తున్నామండి యూట్యూబ్లో మీ వీడియో చూస్తున్నాము. కానీ మీ యాస బాగుంది, మీ భాష బాగుంది. ఇగో వెనకడికి కేసీరావు ఆంధ్రోలని తెలంగాణ యాసలో తిట్టి 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 అధికారం దక్కించుకుండు. అంటే తెలంగాణలో యాస బాగుంటుంది. కేసీరావయ్య యాసకు తెలంగాణ జనాలు ముగ్ధులయ్యిర్రు. ఆయన భాషకే, ఆయన మాట్లాడితేనే కథం వాళ్ళకు అంత సంబూరం. అంటే అక్కడ ఆ యాసకు అగో గట్ల ఈయన మంచిగా గద్దెలెక్కి గారడి చేసుకుంటా ఆదిలాబాదు జనాలను మంచిగా నమ్మించిండు. ఇప్పుడు అడుగడుగున నీ దండం పెట్టి ఎక్కడికక్కడ మొత్తం సర్కారు భూములనే ఏడి కాడికి కథం పట్టించుకుంటా ఇవాళ ఆదిలాబాదీ అభివృద్ధికి ఇవాళ అడ్డుకట్ట అయిపోయిండు. అందుకనే మరి కంది శ్రీనివాసరెడ్డి అయ్యా ఆదిలాబాద్లో భూబకాసురుడు ఉండడు. ఇక మరి అడుగున ఇవాళ ఆయనే కాదు, ఆయన సుటపాకాలు, ఆయన అల్లును కానించి కూడా ఇవాళ భూబకాసురుడయ్యి ఇవాళ 100 కోట్ల విలువైన ఇవాళ సర్కారు భూములను ఇవాళ కబ్జా పెట్టి ఇలా భూబకాసురుడై ఆదిలాబాదు జిల్లాలో మరి ఈ రకంగా ఒక విలయ తాండవాన్ని సృష్టిస్తుండు అనేది కంది శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా మనకు ఆ ఫోటోను చూస్తుంటేనే అర్థమవుతున్నది. ఇది కథ. అందుకనే ఎలక్షన్ల ముందర భోగం మాటలు లెస్స మాట్లాడతారు, కడుపులో తలకాయ పెడతారు, అమ్మా నీ కాలు ముక్తా అంటారు, కాళ్ళ మీద పడతారు, కన్నీళ్ళు తీస్తారు అప్పటికప్పుడే. ఇంత జెండు మంసీసో లేకపోతే అదేందో కళ్ళల్లో వేసుకుంటే నీళ్ళు గారది అట, అది కూడా వేసుకొని తిరుగుతారు. ఓ గసోడి మహానుభావులు ఉన్నారు. ఉత్త పుణ్యానికి జనాలు ఎలక్షన్ల ముందర మోసపోవద్దు. నీతిగల్లోడు ఎవరు, ధర్మంగల్లోడు ఎవరు? ఇప్పటికీ ఈ కంది శ్రీనివాసరెడ్డి దాదాపు రోజుకు కొంత 100,000 మందికి భోజనాలు పెట్టిస్తుండు. ఎందుకు? ఆయనకి ఏం అవసరం అంటే ఈ సమాజానికి కంది శ్రీనివాసరెడ్డి ఏదో ఓడి చేసి చరిత్రలో మిగిలిపోవాలి అనేది కంది శ్రీనివాసరెడ్డి జీవిత లక్ష్యం, ఆయన జీవిత గమ్యం. కాబట్టి గా రకంగా నేను ఈ ఆదిలాబాదు గడ్డ మీద పుట్టినందుకు, ఈ తెలంగాణ సమాజంలో పెరిగినందుకు నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నేను ఈ సమాజానికి ఎంతో కొంత చేసిపోవాలి. ఎల్లకాలం ఈ భూమి మీదకి బతకరాలేదు కాబట్టి అనేది ఇవాళ ఆయన మానవత్వంతో గుండె నిండా మానవత్వాన్ని నింపుకొని ఇవాళ 100,000 మందికి నిత్య అన్నదాతగా మారి ఇలా ఆదిలాబాదు అభివృద్ధిని కోరుకుంటుండు. ఇలా ఆదిలాబాదు జనాలు మోసపోయి పాయల్ శంకర్ ముసుగులో పడినా కంది శ్రీనివాసరెడ్డి నేను ఓడిపోయినా కదా, ఈ జనాలతోటి నాకు లెక్కేంది అన్నట్టు మాత్రము కంది శ్రీనివాసరెడ్డి వెనకడుగు వేయలే. అయినా జనాలు ఏదో ఒక రోజు నిజాలు తెలుసుకుంటారు అనేది కంది శ్రీనివాసరెడ్డికి ఈ రకంగా ఇక మరి ముఖ్యమంత్రికి ఏదో
ఈ పాయల్ శంకర్ భూభాగవతం అంతా బయట పెట్టినట్టుగా ఏదో చూపించినట్టుగా మనకు అనిపిస్తుంది ఈ ఫోటో చూస్తుంటే. అది కథ. ఇగోది